వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల కేజీబీవీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వారికి ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సుమారు 30,000 రూపాయల విలువ గల 3 కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని, కుట్టు శిక్షణ ద్వారా బాలికలు తమ కాళ్ళ మీద నిలబడే స్థాయికి చేరుకోవాలని, స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా బలపడాలి అని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్బి యూనుస్, గంజలి మాజీ సర్పంచ్ మాదన్న, అయ్యకొండ జయరాముడు, భాస్కర్, వీరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను ఫాలో చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మన ప్రిన్సిపల్ మేడం చెప్పినందుకు మనం మాచాని శోభ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కుట్టు మిషన్లు 3 కుట్టు మిషన్లు మనము డొనేషన్ చేసినాము. ఇలా ప్లస్ ఇక్కడ స్కూల్లో కూడా మన ప్రస్తుతానికి మన ప్రభుత్వం కూడా మన గవర్నర్ లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు చాలా స్కూల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి స్కూల్లో కూడా రూమ్స్ ఎక్కువ కట్టడం, అలాగే మన ఎమ్మింగ్నూరులో కూడా మన మాచాని శోభ బాలికల పాఠశాలలో కూడా రూమ్స్ ఎక్కువ కట్టిస్తున్నారు. ఇలాగే మన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వచ్చే రోజుల్లో కూడా మన కూటమి ప్రభుత్వం చాలా మన విద్యార్థులకు చాలా మంచి మంచి స్కీమ్స్ ఇస్తున్నారు. మన బడిలో కూడా చాలా రూమ్స్ అని కట్టించి అన్ని సౌకర్యాలు పెంచుతున్నారు. అలాగే మన కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.